ఎట్లా నిద్రపోతారు అట్లా అంటే నిద్రపోతాను అంతే. కానీ నాకు ఎంత ఎంత నిద్ర అంటే నేను చెప్పలేను. నాకు అన్నిటికంటే నిద్ర ఇంపార్టెంట్ చాలా. పడుకోపో. ఫస్ట్ నిద్ర, తర్వాత తినడం కూడా అంత పట్టించుకోను. అంత నిద్ర నాకు నిద్ర ఉంటే చాలు, తిండి అవసరం ఉండే. ఈ స్ట్రీమ్ చూస్తుంటే త్వరగా నిద్ర వస్తుంది అబ్బా. థ్యాంక్స్ ఫర్ దట్. నిద్రపోండి, నాకే నిద్ర వస్తుంది, మీకు నిద్ర రాదా? నిద్రపోండి హ్యాపీగా. అయితే నిద్రపోయి వ్లాగ్స్ ఇంకా అదే కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, నిద్రపోవడం ఎట్లా అని. అట్లా ఏ 1 hour చాలా ఓపిక లేదా? చాలు ఈ రోజు అంటే బాగాలేదు. అచ్చా బాగాలేకపోయినా ఇట్లా వచ్చినావా? మరి రెస్ట్ తీసుకోవచ్చుగా. బోర్ కొట్టి. అచ్చా ఓకే. మళ్ళా కిచిడి తిన్నావా? లేదు, మరి దాల్ రోటీ. ఎందుకు తినలేదంటే మాట్లాడుతున్నావు నువ్వు? జోష్ రావాలి కొంచెం, అరువు కొంచెం గట్టిగా. జోష్ అంటే ఏం చేయాలి జోష్ రావాలంటే? లైవ్ స్ట్రీమ్ చేస్తున్నావు, నార్మల్ గేమ్ ఆడతలేవు, అర్థమైందా? జోష్ ఉన్న వాళ్ళు కావాలి మంచిగా, అప్పుడే జోష్ వస్తుంది. అప్పుడు చూడు సైలెంట్ గా ఉంటే ఎట్లా వస్తుంది? నువ్వే జోష్ చేయాలరా, కొల్ల మీద నువ్వు ఆధారపడదు. ఎవరున్నారని నువ్వు ఉన్నావు కదా, నీకంటే జోష్ చేయడానికి ఎవరు లేరుగా, ప్రెసెంట్ ఎవరు చూడట్లేదుగా. ఆహా ఓకే, నీకేమైనా జోష్ చేయాలి. అట్లా అంటావా? ఉన్నప్పుడు జోష్ చేయాలి. సరే చేద్దాం. ఉన్నప్పుడు కాము ఉండాలి. మీ అన్న 2 మ్యాచ్లు ఆడి వెంటనే పబ్జీకి పోతా అని చెప్పినాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చినారు, ఇంకా ఆడుతున్నాడు అంతే. ప్రో ప్లేయర్స్ అంతే. అన్నవాళ్ళు వాళ్ళ అన్న శేఖర్ అన్న అవుతాడా? నేను అట్లా అనుకోలేదు. అయ్యో నేను ఇంకా వేరేలా అనుకున్నా. అన్న కాదనుకున్నా. ఏంటి క్రిట్ ఇట్లా ఉన్నారు అంటే కొంచెం డర్టీ మైండ్ ఉంటుంది కదా, అందులో డర్టీ మైండ్ ఉండడానికి. నేనే ఇన్వైట్ చేస్తా, అవ్వలేరు కదా. ఆర్డ్ నెంబర్ 4 ఎవడో ఒకడు వచ్చాడు, ఎందుకు మన వాళ్ళు వస్తుంది బెస్ట్ కదా. మా డిస్నీ రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేస్తలేదు. కానీ మాట్లాడే విధానం బ్రదర్ లాగా లేదు కదా, ఏమంటావు? ఏంటి మాట్లాడే విధానం బ్రదర్ లాగా అనిపించలేదు నాకు, అందుకే అట్లా. ఎట్లా అనిపించింది? బ్రదర్ లాగా అయితే అనిపించలేదు. బ్రదర్ లా అనిపించలేదంటే ఏంటి కూడా ఇట్లా ఉన్నారు. నన్ను ఒక దోమ డిస్టర్బ్ చేస్తుంది, ఆ ఒక్క దోమ తిరుగుతుంది నా ముందు. తినేసేయి, తినేసేయి, ఒక్క దోమ మింగేసేయి నువ్వే దాన్ని. నంబర్ 4 అమ్మాయిలు ఉంటే సిగ్గుపడతారు. మాట్లాడరు, చొగాడు పెట్టుకున్నాం. సిగ్గుపడుతున్నావు బ్రో, అమ్మాయి ఉంటాయి. నేనేం చెయ్యను సార్. నువ్వెందుకు చేస్తావులే, అయిపోయిందిలే, చెక్కేస్తారు. నువ్వు నా ప్రాణం, కాపాడు. నా ప్రాణాన్ని చంపేపించింది. ఇంతమంది చేయడానికి ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా మీరు? అవునవును, నేనే ఇచ్చిన ట్రైనింగ్. నువ్వే ఇచ్చావా నాకు? నువ్వు నా ప్రాణం కదా. నాకన్నా ముందు నువ్వే చచ్చిపోయావు. ప్రాణం అట్లా అయిపోయినాయి అప్పుడు. హలో, నా ప్రాణం ఉందా అది పోయిందా? వస్తుందా వాయిస్? వస్తుంది. ఏం చేస్తావు ఇంతసేపు? వాయిస్ గ్లిచ్ అయిందబ్బా. ఏం చేస్తాను? నువ్వే ఏదో అక్కడెక్కడో ఎందుకు దిగావు నువ్వు? నాకు రికార్డ్ లేదనుకున్నావా? అది కాదు, నీ వాయిస్ కోసము. నా దాంట్లో ఇంత ప్రశాంతంగా ఉంది అంటే షేకి లేడనేగా అర్థం. షేకి అంటే ఇంకా అంతే, నువ్వు అరుస్తాడు, రారా పోరా కొట్రా. అరే ఇట్లా చంపడేంటి? కేసు పెట్టాలి. కష్టపడి లేట్ ల్యాండింగ్ అయినా అక్కడ పక్కన లూట్ చేసుకొని వెళ్తే ఇలా కొట్టారు, కేసు పెడతాను. పెట్టు అఫీషియల్ కేసు కదా, తీసేసుకుంటాడు వాడు. ఏంద్రా నా ప్రాణం అట్లా తీసేస్తాను ఏంటి రోజు ఏంద్రా? ఈజీగా వచ్చి పడిపోతుంది. సరే లూడో ఆడుకుంటాను, పోయి లూడో ఆడుకుంటాను. లూడోలో అయితే ఎవరు లూడోలో కూడా చంపుతారు కదా. లేదు, చంపలేని గేమ్ ఏదైనా ఉంటే ఆడుకుంటాను. రికాల్ ఇవ్వు. రికాల్ ఇచ్చినా కదా. అయ్యో ఏం టీమ్మేట్ ఇచ్చినా కదా అంటే ఇప్పుడు ఇచ్చిన చంపలేని గేమ్ ఏమో. నాటకాలు వస్తలేదు, లాగ్ అవుతుంది. సరే ఎగ్జిట్ అయిపోతాలే, రావట్లేదు. అయిపోయాను ఎగ్జిట్ అయిపోయాను. ఓవర్ యాక్షన్ చేయకు.
ఇది నిన్ను చూసి నేను నేర్చుకున్నా. లైవ్ చూసిన ఒకసారి అందరికి ఇట్లా ఆగం చేసిన వాళ్ళ తరపున నేను. కాపీ కొట్టడానికి సిగ్గు లేదు. కాపీ ఎట్లా కొడతారు నన్ను చూసి? లేదు కాపీ కాదు, రివెంజ్. వాళ్ళ తరపున నీకు రివెంజ్. తీయా రివెంజ్. ఎవరి మీద రివెంజ్? నేను ఎవరినో చేశాను, నువ్వు నా మీద ఎట్లా చేస్తావు? ఎంతైనా మా బ్రోస్. మీ బ్రోస్? అబ్బో మా ఏమి వచ్చింది? రారా నువ్వు కిందికి రారా. వచ్చిండే నేనమ్మా నేను మా ఊరు వచ్చింది. అదిదా మ్యాటర్. మార్నింగ్ నుంచి వచ్చిండే ఆయన. అమ్మా వా స్టక్ అయింది. షార్ట్ గన్ తో కొడదాం అనుకుంటా. బిగ్ ఫ్యాన్. బిగ్ కడా ఏం కాదు. ఫేస్ క్యామ్ ఎప్పుడు? ఫేస్ క్యామ్ ఎందుకులే, గేమ్ నే చూడలేకపోతున్నారు. ఇంకా ఫేస్ క్యామ్ పెడితే ఫేస్ ఏం చూస్తారు? చెప్పండి. ఫేస్ క్యామ్ పెడితే ఏం లే, ఇంకా గేమ్ ఆడేది ఏముండదు. ఈ ఆడేది కూడా ఏముండదు. సగం సిగ్గుపడ్డానికి సరిపోతుంది. సగం సిగ్గుపడ్డానికి సరిపోతుంది, నవ్వడానికి సరిపోతుంది. చచ్చిపోతారు యాక్చువల్గా. నేను ఇక గేమ్ ఆడకుండా నేను చూసుకుంటూ కూర్చుంటాయి కదా. ఈ గేమ్ ప్లేకి ఫేస్ క్యామ్ పెడితే హౌ టు డై ఫాస్ట్ ఐ కెన్ టీచ్. నువ్వు నేర్పి. ఫేస్ క్యామ్ పెట్టిన గేమ్ నుంచి ఎగ్జిట్ అయిపోయి నీ లైవ్ పెట్టుకొని చూస్తూ కూర్చుంటావు. నేను ఎగ్జిట్ అయిపోయి మరి నీకోసమే, అది నా ప్రాణం కదా. అందుకే నాకన్నా ముందే చచ్చిపోతున్నావు. కాపాడాల్సింది పోయి. కదరా కాపాడుతా అని. మంచిగా ఏదైనా కంటెంట్ చేయాలి. చేద్దాం. ఏం చేద్దాం చెప్పు. తెలియదు, ఏం చేయాలో తెలియదు. నాకు ఒక ఐడియా వచ్చింది, చేస్తా. చేద్దామా? చెప్పు. ఇదైతే చచ్చిపోని చెప్తా. నువ్వు అది షార్ట్ వీడియో పెట్టుకున్నా ఇట్లా మంచిగా ఉంటుంది. అయితే ఫుల్ వీడియో ఎవరు దించుతుంది? నువ్వేనా అక్కడ దించు. నీ ప్రాణమే దించుతుంది. నా ప్రాణమే చచ్చిపోయింది. ఎక్కడ దించమన్నానో ఎక్కడ దించో. పై షార్ట్ కట్ రా నువ్వు. అంటే నేను మంచిగా కవర్ తీసుకుంటుంటే ఏం గన్ సౌండ్స్ అసలు మతిపోతుంది. ఈ స్ట్రీమ్ చూస్తుంటే త్వరగా నిద్ర వస్తుంది. అబ్బా థ్యాంక్స్ ఫర్ దట్. నిద్రపోండి, నాకే నిద్ర వస్తుంది, మీకు నిద్ర రాదా? నిద్రపోండి హ్యాపీగా. ఎక్కడో దగ్గరికి చచ్చిపోవడానికి ఎక్కడైతే ఏంటి. ఇక్కడ దిగే. నెంబర్ 3 కంటెంట్. ఏం కంటెంట్ చేద్దామమ్మా? వచ్చింది ఆగొద్దు, చెప్పు. డౌట్ లేదు, నువ్వు చచ్చిపోతావు. చెప్పలే వాడికి ఇల్లు ఎత్తేసాను, వాడు నన్ను ఎత్తేసాడు. ట్రావెల్ వ్లాగ్స్ చెయ్యు. దానికి నేను ట్రావెల్ చేయాలి కదా, మనకు అంత ఓపికలే. మనం ట్రావెల్ వ్లాగ్ చేయొచ్చురా. సోలోగా నాకు ఏది నచ్చదు, మంచి పార్ట్నర్ ఉండాలి. ఏదైనా చెయ్యాలి అంటే నీకు పెట్టే ఫేస్ తర్వాత చూపిద్దు. నువ్వు రికాల్ ఇవ్వు. చాలా డెలికేట్ మైండ్ అసలు. వద్దులే, వద్దు, అంత సాహసం వద్దు. అదే వద్దు, కొట్టించుకోవాలని ఉందా? వదిలేండి అది. ఏంటంటే పెట్టు, చూస్తారు, చాలా మంది చూస్తారు. నువ్వు లైవ్ పెట్టు. నిద్రపోయి వ్లాగ్స్ ఇంకా అదే కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నిద్రపోవడం ఎట్లా నిద్రపోతారు అట్లా అంటే నిద్రపోతాను అంతే. కానీ నాకు ఎంత నిద్ర అంటే నేను చెప్పలేను. నాకు అన్నిటికంటే నిద్ర ఇంపార్టెంట్. చాలా నిద్ర, తర్వాత తినడం కూడా అంత పట్టించుకోవాలి. అంత నిద్ర. నాకు నిద్ర ఉంటే చాలు, తిండి అవసరం ఉండే. రేపటి నుంచి తినకో, నిద్ర అన్నిటికీ చేయాలిగా అంటావు. మరి ఏమనాలి? చేసేద్దాం అనాలా? చూద్దాం అనాలి. ఎంత ప్రౌడ్ గా చెప్పుకుంటున్నావా? ఏదైనా ప్రౌడ్ గా చెప్పుకోవాలి కదా. ఏం దిగేస్తున్నావు? వాడిని చూడండి ఎంతసేపు కొడుతున్నారు. నువ్వు ట్రై చేస్తే అంతే. పరలోకంకి రేట్ చేసుకోండి, నా దగ్గర లూట్ లేదు. ఇంకెంత కావాలి? లూట్ అని చచ్చిపోతారు. అంతా తీసుకొని ఎనిమిదికే కదా ఇచ్చేది. ఏంటి మెటీరియల్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నా? అర్థం కాదు. మెటీరియల్స్ లేవు, అయిపోయాయి. అనేది ఎన్ని ఇచ్చినావా? ఏకేం అప్గ్రేడ్ చేసా కదా. ఎవరికి స్టంట్స్ ఏమని లేదురా. ఈవెంట్స్ దగ్గర ఎనిమిస్ దగ్గరికి పోమన్నా. నేను
జరిగింది 1 మ్యాచ్ లో. ఏమో సార్ గుర్తులేదు. ఒకసారి 5 ఉంటాయి, ఒక్కొక్కసారి లాబీకి వెళ్ళి నాకు చూడొచ్చులే. చూడొచ్చు. లాబీకి వెళ్ళి చూసి చెప్తా. ఇప్పుడు లాబీలోకి తీసుకోవాలా నిన్ను? తీసుకుపోదు, ముందు డ్రైవింగ్ చేసాడు. నీకు నా అంత అయితే రాదు కదరా డ్రైవింగ్. ఏఎంఆర్ ఇస్ మై. ఏ బుల్లెట్ కూడా దొప్పేసిండు. ఏఎంఆర్ బుల్లెట్ ఎవరు రాడు దొప్పేసింది? నువ్వేనా? దొంగ. అదే చేతులతోటి 8x కోపి. 8x లేదు, 4x ఉంది. కాయిన్స్ ఉన్నాయి, బై చేసుకోవాలనుకుంటే బై చేసుకో. కాయిన్స్ నేను ఇవ్వను కానీ. ఎందుకుమా? ఇవ్వడంతే. ఎందుకు నాన్న? నీ ప్రాణంకి ఆ మాత్రమే ఇవ్వవా? ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్పు? ఇవ్వాలంటే 1v4 చెయ్యవు. చేద్దాం, 1v4 చేద్దామని.